నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గురించి కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఆయన అవినీతి చిట్టాను బయటపెడతామని కర్నూలు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్య కమిషన్లు తీసుకోవటం తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. మురుగు కాల్వలు శుభ్రం చేసే కార్మికుల నియామకం విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరు ప్రస్తావించి మేయర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ను ప్రజలే గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని, మున్సిపల్ ఆఫీసులో కూర్చొని సెటిల్మెంట్లు చేయటం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేసే విధానంలో భాగంగా మే నెలతో పారిశుద్ధ్య వర్కర్ల కాలపరిమితి ముగిసిపోయిన నేపథ్యంలో వెంటనే కౌన్సిల్లో ఆమోదం పెట్టి కొత్త వారిని తీసుకోవటం జరిగిందని అన్నారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన అజెండాలో కొత్త వర్కర్లను తీసుకోవాలనే ఉందని కార్పొరేటర్లు తమ వద్ద ఉన్న పత్రాలు చూపించారు. గతంలో మేయర్ తీసుకున్న 180 మంది వర్కర్లను అవుట్సోర్సింగ్ కింద చేస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుని పనిలోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్ని రోజులు అధికారంలో ఉండి కూడా ఈ వర్కర్లను ఎందుకు అవుట్సోర్సింగ్ కింద చేయలేదని ప్రశ్నించారు. పేద ప్రజల వద్ద డబ్బులు తీసుకుని అవుట్సోర్సింగ్ కిందకు తీసుకోకుండా వాళ్ళు రోడ్డున పడే స్థితికి తీసుకొచ్చారని మేయర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నియమించిన వర్కర్లలో ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని కార్పొరేటర్లు తెలిపారు. నగరంలో కొత్తగా చేపట్టిన పనులకే మంత్రి టీజీ భరత్ కార్పొరేటర్లం కలిసి శంకుస్థాపనలు చేస్తున్నాం తప్ప పాత వాటికి కాదన్నారు. గతంలో జోహరాపురం బ్రిడ్జి నిర్మాణం మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయితే మొత్తం పని మీరే చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారన్నారు. ఇక ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత మేయర్ రామయ్యకు లేదన్నారు. గతంలో జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లను పిలవకుండానే పనులు జరిపించారని అన్నారు. అప్పట్లో రోడ్లపైకి వచ్చి తాము నిరసన చేపట్టిన విషయాన్ని కార్పొరేటర్లు గుర్తు చేశారు. తమ వార్డుల్లో ఉన్న సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడేందుకు కూడా మేయర్ తమకు అవకాశం ఇవ్వలేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ రామయ్య తీరు కౌన్సిల్ మీటింగ్లో విచిత్రంగా ఉంటుందని చెప్పారు. వైసీపీ కార్పొరేటర్లను గౌరవించి టీడీపీ కార్పొరేటర్లను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. టీడీపీ కార్పొరేటర్లు ఉన్న వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎలాంటి పరిస్థితి ఉండకూడదనే మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో కొత్త వర్కర్లను తీసుకున్నామని అన్నారు. కరోనా సమయంలో పనిచేసిన వారిని తీసివేసి కొత్త వారికి ఎందుకు తీసుకున్నారని నాయకులు ప్రశ్నించారు. ఇప్పుడున్న పారిశుద్ధ్య కార్మికుల్లో కేవలం 90 మంది గురించి మాత్రమే ఇప్పుడు లేవనెత్తారని, ఎందుకంటే డబ్బులిచ్చి పనిలో చేరిన వారిలో కొంతమంది వీళ్లను ప్రశ్నించలేదని, మిగిలిన వారు ప్రశ్నించడంతో చేసేదేమీ లేక ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఇక డిప్యూటీ కమిషనర్ నియామకం గురించి మేయర్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్ను ఎందుకు నియమించలేదన్నారు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదన్నారు. టీజీ భరత్ గెలిచి మంత్రి అయిన వెంటనే జీర్ణించుకోలేక ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మంత్రి టీజీ కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మేయర్ అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పరిమేష్, జకియా అక్సరీ, లతీఫ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రామాంజనేయులు, గున్నా మార్క్, సుంకన్న, ఖాదర్ బాషా, అక్కీం, మోయిన్ బాషా, శేషు యాదవ్, సీనియర్ నాయకులు శేషగిరి శెట్టి, పాల్రాజ్, ఏసు, తారానాథ్, బాలు, ఇబ్రహీం, చెన్నా, విక్రమ్ సింగ్, చిన్నమ్మి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి, లక్ష్మి, మనీష్, సురేంద్ర, శ్రీకాంత్, రామకృష్ణ, హరి, ఉట్ల రమేష్, రామయ్య యాదవ్, కృష్ణ, బాలయ్య, నరసింహులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కర్నూలు మేయర్ రామయ్య మా అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, మా మంత్రి గారిని టీజీ భరత్ గారి గురించి ఆయన విడ్డూరంగా మాట్లాడుతూ, అంటే గతంలో వర్కర్లు 180 వర్కర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు 180 మెంబర్స్లో ఎక్కడ కూడా మాకి టీడీపీకి సంబంధించి ఎక్కడ కూడా కేటాయించలేదు.
తర్వాత ఆయన ఒక మాట అంటున్నారు, నిరుపేదలైనటువంటి వర్కర్లు అని చెప్పి. అయ్యా రామయ్య, నీకు కనపడలేదు, అంతకుముందు కోవిడ్లో వాళ్ళ ప్రాణాల సైతం పెట్టి వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి ఆల్రెడీగా రోడ్ల మీద వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెట్టరి. నీకు 230 మంది వాళ్ళు డబ్బులు ఇస్తే, లక్షలు ఇస్తే వాళ్ళని రోడ్డు మీద వాడేసి నువ్వు వచ్చి 180 మంది వర్కర్లను తీసుకుంటివి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళని పక్క పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి. ఇది నీ తదంగం. ప్రతి ఒక్క దాంట్లో కమిషన్, ప్రతి ఒక్క గతంలో కూడా కాంట్రాక్టర్లకు ఇస్తే కూడా కాంట్రాక్టర్కి 100 కోట్ల బిల్లు మా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినట్టు కాంట్రాక్టర్ విషయంలో దాంట్లో కూడా కమిషన్ తీసుకోవడం జరిగింది. బంగారు షాపుల్లో కమిషన్. నువ్వు ఎప్పుడు చూడు కమిషన్ తప్ప ఏమే నువ్వు అభివృద్ధి చేసిందైతే ఏం లేదు నగరానికి. ప్రజలు కూడా నిన్ను గుర్తుపట్టారు. నిజం చెప్పాలంటే ఆ రూమ్లో కూర్చుంటావు, ఏదో సెటిల్మెంట్ చేసుకుంటావు, వెళ్ళిపోతూనే ఉంటావు. ఇది నేను తదంగం. మా మంత్రి గారు ఎన్నుకోబడిన వెంటనే నగరాన్ని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో గతంలో మీరు మే నెలలో వర్కర్లను నిలిపివేసినారని చెప్పి ఉద్దేశంతో 200 మంది వర్కర్లను నియమించాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు వచ్చేసి కౌన్సిల్లో ఆమోదం పెట్టండి అని చెప్పి పెట్టడం జరిగింది. మీకు కౌన్సిల్లో ఆమోదం చేసినప్పుడు 180 వర్కర్లని మళ్ళీ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే 180 వర్కర్లను తీసుకోవాలా అని చెప్పి. ఎక్కడ కూడా ఈ దీంట్లో మేము అజెండాలో వచ్చేసి 180 వర్కర్లను తీసుకోవాలని చెప్పి లేదు, కొత్త వాళ్ళని తీసుకోవాలనే ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ కాదు, నువ్వు తీసుకునేది 180 వర్కర్లని అవుట్ సోర్సింగ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నావు. మరి ఏం చేస్తుంది? నీ దొరబోతుంటివా? 1 సంవత్సరం రోజులు నీ చేతిలో ఉంది కదా, వాళ్ళని అవుట్ సోర్సింగ్ చేసింటే ఈరోజు ఈ గతి వచ్చేది వాళ్ళకి. ప్రతి ఒక్క రోడ్డు మీద పడేసిన నిరుపేదలు వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని నిరుపేదలు చేశావు. ఈరోజు వచ్చేసి మా వర్కర్ మేము తీసుకున్న వర్కర్లు 1 రూపాయి కూడా వసూలు చేయకుండా మా మంత్రి గారు 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళకు వచ్చేసి ఉన్నారు. అందరు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కింద మామూలుగా రెగ్యులర్ వర్కర్ల కింద పనిచేసే బదులు వర్కర్లు ఉన్నారు, తర్వాత కోవిడ్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు. నీ 180 వర్కర్లు కూడా పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకున్నాం. టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. మేము ఎక్కడ కూడా పలాన్ని వాళ్ళనే తీసుకోవాలా, టీడీపీ వర్కర్ ఆయన అంటాడు టీడీపీ వాళ్ళనే తీసుకున్నామని చెప్పి. మేము తీసుకున్నాం ఈరోజు 200 మెంబర్స్ని ఒక్కసారి చెక్ చేసుకో. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని కానీ, లేదంటే వాళ్ళు వచ్చేసి ఏదో వాళ్ళు ఏమైనా బిలియర్స్ అంటే మేము తీసుకునేది, మేమేమైనా బిలియర్స్నే? నువ్వు తీసుకునేది నిరుపేదలనే, మేము తీసుకునేది నిరుపేదలనే. అది ఆయనకు ఇంకోటి ప్రోటోకాల్ అంట. అయ్యా నీకే ఆ రోజు గుర్తు రాలేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రోటోకాల్ లేదని రోడ్ల మీదకి వచ్చినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఈరోజు నీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా? రాయా, ఇప్పుడు కూడా నీకు టెంకాయ కొట్టించి బురుగులు పప్పులు పెట్టి తినిపించి పంపిస్తాం. ప్రతిసారి పిలిపిస్తాం నీకు, రా ప్రతిసారి పిలిపిస్తాం. ఇంకోటి అన్నారు ఏమంటారంటే వర్కర్లు మేము అలాట్ చేసిన దానికి నువ్వు టెంకాయ కొడుతున్నావు అని చెప్పి. అంటే గతంలో మేము వచ్చేసి జోహరాపురంలో ఉన్న బ్రిడ్జికి మొత్తం మేము చేసాము. నువ్వు చిన్న యువతల ఇవేసి రోడ్డు వేసి ఓపెనింగ్ చేసి మళ్ళా చేసుకోలేదా? అది మాది కాదా? నువ్వు చేసినా మేము చేసినా నీ గవర్నమెంట్ నీకు టైం అయిపోయింది, ప్రజలు మాకు ఎన్నుకున్నారు. మేము వర్కర్లు కొత్త వర్కర్లు ఆ రోజు అలాట్మెంట్ అనేది కానీ దాంట్లోకి మేము పూజలు చేసుకుంటూ పోతున్నాం. ఏం అయిపోయిన దాంట్లో పూజలు చేయలేదు మా మంత్రి గారు. నిన్న మేయర్ గారు మా మంత్రి అయిన ముఖ్యమంత్రి మన భరత్ సార్ గురించి, తర్వాత మా చంద్రబాబు నాయుడు గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయనకు అలా మాట్లాడే అర్హత లేనే లేదు. ఎందుకంటే నేను కౌన్సిల్లో ఒక మహిళనయ్యి ఎన్నోసార్లు సార్ మేయర్ గారు దయచేసి మా వార్డులో పనులు చేయించండి అని నేను ప్రతి కౌన్సిల్లో అడగడం జరిగింది. కానీ మేయర్ గారు కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ మా ప్రాబ్లం ఏముంది, సమస్య ఏముంది అని కూడా ఆయన వినలేదు. వినకుండా కూర్చోండి ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పినారు. కావాలంటే మీరు రికార్డ్స్ అవి ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు తీసి కూడా చూడొచ్చు. మేము కూడా కార్పొరేటర్ లాగా గెలిచిన తర్వాతనే కౌన్సిల్కి వచ్చి కూర్చున్నాము. గత ప్రభుత్వంలో లాగా వాళ్ళ వైసీపీ కార్పొరేటర్లను మాత్రమే గౌరవించి టీడీపీ కార్పొరేటర్లని అస్సలు పట్టించుకోలేదు. వర్కర్ల గురించి కూడా చెప్పినాము. మా వార్డులలో ఏమాత్రం పని జరగలేదు. మనం బాగా గమనించి చూడండి, కర్నూలులో గత ప్రభుత్వంలో ఏమాత్రం క్లీనింగ్ జరగలేదు. చెత్త పన్ను కూడా తీసుకున్నారు, కానీ అక్కడ
ఈ క్లీన్ చేయడానికి డీసిల్ట్ చేయడానికి కూడా ఎవరు వర్కర్స్ లేరు. మనం ఇప్పుడు కాలువ క్లీన్ చేయాలంటే కూడా చాలా టైం పట్టేది. అలా ఉండకుండా ఉండడానికి మా భరత్ సారు మంత్రి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే వర్కర్స్ని తీసుకోవడం జరిగింది. ఆ వర్కర్స్ మనకు టీడీపీకి సంబంధించిన వారా వైసీపీకి సంబంధించిన వారా అనేది లేదు. మీరు బాగా మనకు మీడియా ప్రతినిధుల నుంచి ఏమి దాగదు. మనం ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జెన్యూన్గా నిరుపేదలను ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళనే తీసుకోవడం జరిగింది. మా భరత్ సార్ కూడా బాగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు మాకి, మేము అదే ఫాలో అవుతున్నాము. భరత్ సార్ గురించి టీజీ ఫ్యామిలీ గురించి చెప్పే నైతిక అర్హత వైసీపీ వాళ్ళకు కానీ గత ప్రభుత్వ పాలకులకు కానీ లేదు. మా వార్డులలో అస్సలు ఒక్క వర్క్ కూడా జరగకుండా అటు నిరంకుశ పాలన లాస్ట్ టైం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా జరగడం లేదు. మనము అభివృద్ధి జరగడానికి పనుల వర్కర్స్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు. అంతేగాని మేమేమి ఒకరికి వర్క్లో ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళ బదులుగా వేరే వాళ్ళని తీసుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళని 200 మెంబర్స్ని ఇంకా 20 మంది సంఖ్యను పెంచి తీసుకోవడం జరిగింది. ఇది కౌన్సిల్లో ఈ వర్కర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, అందుకనే తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా భరత్ సార్ అలాంటి పనులు ఎప్పుడు చెయ్యరు. ఇదే మేయర్ గారికి వాళ్ళు రోడ్ల పైన తిరిగినప్పుడు వర్కర్స్కి అప్పుడు కళ్ళగలపల్లా, ఎందుకంటే ఉండేది అంతా కలెక్షన్ చేసుకున్నాడు. మళ్ళీ ఏదో ఎత్తితే మళ్ళీ కలెక్షన్ అయితే అనే ఉద్దేశంతో మా మేయర్ గారు 5 సంవత్సరాలు పరిపాలించి ఒక్కరోజు కూడా అయిపోగొట్టలేదు. కరోనా వస్తే కూడా అడుక్కుంటా కూడా పంపించలేదు. ఇదే మా భరతయ్య మంత్రి అయిన 15 రోజులకే గల్లీ గల్లీకి ట్యాంకులు పెట్టి అయిపోగొట్టించి దోమలు మొత్తం సాల్వ్ చేసినాడు. మీరు వైసీపీ వాళ్ళు ఎవరైనా సాల్వ్ చేసినారా? ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మీ వాళ్ళు ఏ రోజున ప్రజల గురించి ఆలోచించారా? ఎంతవరకు ఉన్న కబ్జాల గురించి మీరు ఆలోచించలేదు, ప్రజల గురించి ఆలోచించలేదు. మీ పరిపాలన అందుకే భూపాలైంది కాబట్టి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు అద్దు కొంచెం మంత్రి గారిని మా భరతయ్యని కానీ కొంచెం చూసుకొని మాట్లాడితే పెద్దయ్యని కానీ చిన్నయ్యని కానీ కర్నూలు ప్రజల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పలానా మంత్రి ఏం చేస్తున్నాడు ఏం లేదని ఒక మైండ్లో పెట్టుకోండి. 2 నెలలు అయింది, 2 నెలలకి ఎన్నిసార్లు చేస్తున్నాడో మాకు తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి మీకు తెలియదు. ఎంతవరకు ఉన్న కుళ్ళు ఏం చేస్తాడో మాకు అనేది మీకు ఉద్దేశన మీకు అదురుబుట్టిపోయింది. అదురుబుట్టి ఏమేం చేయాలా పోగొట్టుకునేటి వల్ల ఎత్తుకులాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎట్లా ఎదుర్కోవాలని మీ జిందగీల కాదు 5 సంవత్సరాల వారికి మీతో కాదని నేను తెలియజేస్తున్నా. కరోనా సమయంలో కూడా చాలామంది 200 మంది పనిచేసినారు. వాళ్ళని తీసివేసి మీరు ఎందుకు వీళ్ళని ఎక్కించినారు? కరోనా అంటే ఇంకా రాష్ట్రం దేశం ప్రపంచం చూసినారు. అప్పుడు పనిచేసిన వాళ్ళని తీసి వాళ్ళని ఎవరినైనా మీరు ఈ గ్రూప్లో ఉన్నారా? ఎవరిని పెట్టుకోలే. ఈ 200 మందిలో ఈరోజు ఒక 90 మంది వచ్చి అడుగుతున్నారంటే 90 మంది మీ దగ్గర డబ్బులు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు మాత్రమే వచ్చి అడుగుతున్నారు. 110 మంది మాకు మీ పని వద్దు, మీ డబ్బులు వద్దు, మాకు వద్దు అని పక్కకి వెళ్ళిపోయినారు 110 మంది. ఈ 90 మందినే మీరు కూడా ఎందుకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారంటే రోజు డబ్బులకు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా త్వరలోనే మా దగ్గరకు వస్తారు. వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి మీరు ధైర్యంగా రండి, మీ డబ్బులు మీకు ఇప్పించే మార్గం చేస్తాం. గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు అందరి దగ్గరికి తీసుకెళ్ళి మీ డబ్బులు కూడా మీకు ఇప్పించే మార్గం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు భయపడుకుంటూ అట్లే ఉంటే మీ డబ్బులు రావు, మీకు పని రాదు, మీరు నష్టపోవద్దు. దయచేసి మీరు ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చినారో ధైర్యంగా వచ్చి చెప్పండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంతేగాని మంత్రి గారి గురించి ఒక డిప్యూటీ కమిషనర్ లేడు సంవత్సరం నుంచి అడుగుతున్నాడు మేయర్ గారు. సంవత్సరం నుంచి ఎవరున్నారా అధికారంలో? 2 నెలలకే అధికారం లేకొస్తే 2 నెలలకే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, 2 నెలలకే టౌన్ అభివృద్ధి చెందుతా, 2 నెలలకే స్మార్ట్ సిటీ అవుతుందా? కొంచెం వేచి చూడండి. మాకు అవకాశం ఇచ్చినారు, మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడ సద్వినియోగం చేసుకోలేదు. మేము సద్వినియోగం చేసి పని అంటే ఇట్లా ఉండాలని చేసి చూపిస్తాం. మీకు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని మీరు కూడా మేము చేసే పనులకు సహకరించండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మేము ఎక్కడే కానీ ఇప్పటి నుంచి ఎక్కడ చిన్న అవినీతి జరిగినా కూడా మాకు ఎత్తి చూపించండి, ఎక్కడైనా పని జరగకుండా కూడా మాకు ఎత్తి చూపించండి. కానీ మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అందరం కలిసి కర్నూలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ఈరోజు వర్కర్స్ని 200 మందిని తీసుకోవాలని చెప్పి అంతకుముందే 180 మందిని
ప్రతి కౌన్సిల్లో కనీసం సంవత్సరం వరకు కౌన్సిల్ వస్తే మాకు వర్కర్స్ లేరు. కోవిడ్లో తీసుకున్న వర్కర్స్ని తీసేసినారు. ఆ వర్కర్స్ లేని కౌన్సిల్లో వీళ్ళంతా కొట్లాడితే ఆ కొట్లాడితే కూడా వాళ్ళు ఎప్పుడో ఇష్టం వచ్చినట్ల ఆయనకి ఏదో కమిట్మెంట్ అయిన తర్వాత ఆ 180 మందిని తీసుకొని వాళ్ళు ప్రతి వార్డు కార్పొరేట్లు వాళ్ళు ఏం తీసుకున్నారో మేమైతే చెప్పాము, వాళ్ళకే తెలియాలి. మేమైతే 9 మంది టీడీపీ కార్పొరేట్లు ఎక్కడో అటు కానీ మాకు కూడా ఒక వర్కర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఉన్న 5 మంది 4తోనే మేము శానిటరీ ఇన్స్పెక్టర్ పెట్టి చేపించుకోవడం జరిగింది. వాళ్ళకి ధీటుగా మేము కూడా చెప్పినాము, మీరు ప్రజల చేత ఎన్నుకునేటువంటి మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మేము కూడా వార్డులో ప్రజల చేత ఎన్నుకునేటువంటి మీకు ఫోటో కావాలంటే మీకు ఇస్తాం. ఇక్కడ ఉన్న ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ఒప్పుకోము, ఎంతవరకన్నా పోతామని చెప్పినాం. కాబట్టి ఆ రోజు నుండి కొద్దిగా ఆఫీస్ కానీ కొద్దిగా సైలెంట్ అయినాడు. మేము కొద్ది వర్క్స్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ కార్పొరేట్స్ 200 మంది 180 మంది తీసుకొని డబ్బులు అంటున్నారు. మరి ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకే వదిలేలా. ఇప్పుడు కూడా మన అజెండాలో పాత వాళ్ళనే తీసుకున్నాను రెన్యువల్ చేస్తామని ఎప్పుడు అక్కడ దాంట్లో జరగల. 200 మందిని కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆ అజెండాలో ఉంది. కాబట్టి మనము తొందరపడి మన భరత్ బాబు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికలు పోయినప్పుడు మమ్మల్ని తీసుకోండి, ఇక్కడ చెత్త ఇవన్నీ ఎక్కడక్కడ జామ్ అయిపోయింటే ఆ 200 మందిని మన వార్డు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు అంతమందిని తీసుకొని మీరు ఏమి నా పైస కూడా లేకుండా 3 months వరకు వాళ్ళు తీసుకొని తర్వాత మళ్ళీ దాన్ని చూస్తాము డబ్బు తీసుకోవడాన్ని ఈరోజు తీస్తే ఈ మేయర్ నాకు తెలియకుండా ఈయన ఇల్లది, ఇది ప్రజల చేతి ఉన్నటువంటి కార్పొరేషన్. ఇది ఒక్క మనిషి కూడా ఒక్కరోజు ఒకటి వాటర్ ట్యాంక్ పంపలేదేను. బీదలకి ఎవరికన్నా ఎక్కడ జరిగింది ఒక స్టాగ్నేషన్ వాటర్ వస్తే కూడా పంపలేదే. అటువంటి వాడు ఈరోజు మాట్లాడితే ఈరోజు ఒక మాట ఇచ్చాడు, స్మార్ట్ సిటీ నేను చేస్తాను కంపల్సరీ చేస్తామని చెప్పి. కాబట్టి దాన్ని కట్టుబడి ఉన్నాడు. గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గురించి మేయర్ గారు మరి కొందరు మాట్లాడిన దాని మీద మాత్రమే ఖండన. ఒకటి దయచేసి పెద్దలారా గుర్తుపెట్టుకోండి, ఇది నగరపాలక సంస్థ, కార్పొరేటర్లు, మేయరు మనమందరం ఒక కుటుంబం అనే భావనతోనే మనం గత 3.5 సంవత్సరం నుంచి అలాగనే ఉన్నాము. 1-2 తప్పులు జరిగినా ఇక్కడైనా అక్కడైనా అందరం సర్దుకొనే పోతా ఉన్నాము. కర్నూలు నగరం డెవలప్మెంట్ కావాలంటే దయచేసి ఒకటి కర్నూలు ప్రజలారా, ప్రజాప్రతినిధులారా, మరి ముఖ్యంగా మేయర్ గారు మీరు 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 బాగా గుర్తుంచుకోవాలి. టీజీ అనే కుటుంబము అండాసర ఉండి వారు గవర్నమెంట్ నుంచి తెచ్చిన నిధులు తీసుకొని వస్తేనే నగరం డెవలప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు మనం ఎంత నిధులు తెచ్చాము, ఎంత డెవలప్మెంట్ తెచ్చాము ఏంలా మీ మనస్సాక్షికి అందరికీ తెలుసు. అది మళ్ళీ మనం రిపీట్ చేసుకొని మీరు చేయలేదు మేము చేసినామని సిగ్గుచేటు మాటలు మాట్లాడుకోవాలంటే ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి గురించి మాట్లాడండి. మరీ ముఖ్యంగా మొన్ననే అయినారు యువ కిషోరం, తొలిసారిగా ఎమ్మెల్యే, తొలిసారిగా మంత్రి అయినారు మన టీజీ భరత్ సార్ గారు. మనం చాలా గర్వపడాలి. మనము వారి ముందుండి మనం నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా, కర్నూలు నగర కార్పొరేటర్లుగా, మేయర్గా మనందరి మీద ఉంది. మనమే బురద చల్లుకుంటే ఆ బురద త్వరలోనే ఎవరి మీద పడుతుందో ఆలోచన చేసుకోండి. ఇంతవరకు ఆ కుటుంబం ఎవరికి ఏమీ హాని చేయదు. దయచేసి పొరపాటు మాటలు మాట్లాడి వారి కుటుంబము ఈ చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరమూ లేదు. వారు చేయాలంటే మీకు తెలుసు, మరి సెకండ్ ఏం జరుగుతుందో మీకు తెలుసు. దయచేసి ఇది ఫస్ట్ లాస్ట్. మంత్రి గారి గురించో వారి కుటుంబం గురించో, వాళ్ళ ఇంట్లో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. కెపాసిటీ ఉన్నోడు 100 ఉంటాడు, కెపాసిటీ లేనివాడే ఈ వెధవ మాటలు తిక్క మాటలు మాట్లాడతారు. దయచేసి ఇటువంటివి మానుకొని కర్నూలు నగర అభివృద్ధిలోనే మాత్రమే ముందుందాం. అందరం కలిసి నగరం డెవలప్ చేసుకుందాం. మీరు ఒక మేయర్గా వారు దాదాపు 2 months అయింది, ఎప్పుడన్నా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారా? మా కర్నూలు నగరానికి ఈ నిధులు కావాలి, ఈ వాటిలో ఈ డెవలప్మెంట్ కావాలి, ప్రజలకు మనం ఇవి చేద్దామని 200 మంది కొత్త వాళ్ళని తీసుకుందామన్నారు. ఎస్, మంచి నిర్ణయం మంత్రి గారికి మేమంతా ఏకీభవిస్తున్నాం. మీరు ఇంకొక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇంకొక 500 మందిని ఎక్కువ తీసుకురండి, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకురండి, మంత్రి గారని రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము అందరం కలిసి ప్రగతి పదంలో ముందుందాం. దయచేసి చౌకబారు బేరాలు పెట్టొద్దండి. తిక్క మాటలు మాట్లాడితే త్వరలో బుద్ధి చెప్తామని ఛాలెంజ్ చేస్తున్నా. పోయిన సంవత్సరము
వైసీపీ తరఫున దీంట్లో ఎక్కినాము మున్సిపాలిటీ దాంట్లో. అప్పుడు డబ్బులు కట్టినాము 1,00,000 రూపాయలు మాకు మా కార్పొరేటర్కి. మా కార్పొరేటర్ 1వ వార్డు కార్పొరేటర్ పి శాషావాలి అతనే కట్టినాము. అప్పుడు తీసేసినారు మాకు. ఇప్పుడు మళ్ళీ నేను టీడీపీ తరఫున ఎక్కిన. డబ్బులు లేదు, ఫ్రీగా ఎక్కిన. నా సమస్య, నా బాధ, వైసీపీ వాళ్ళు నాకు ఎంతో మీకు ఉద్యోగాలు ఇస్తాము, మున్సిపాలిటీలో మాకు ఉద్యోగం ఇద్దరికి ఇస్తామని చెప్పి నీకు అంటే కూడా ఒక్కరికి ఇవ్వండి అని మేము బతిమాలాన్నాం. ఇంతవరకు అయితే కూడా నాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మాకు జీతాలు కూడా సరిగ్గా చేయలేదు. మా భర్త చిన్నయ్య, నా భర్త గోడ కూలి, మున్సిపాలిటీ గోడ కూలి చనిపోయినాడు. భరత్ అన్న మా ఇంటికాడికి వచ్చి నాకు 1,00,000 రూపాయలు సాయం చేసినాడు, నాకు ఇచ్చినాడు అన్న. కానీ ఆయన ఇప్పటికే కాదు, మా గుండెలలో ఎప్పటికైనా మాకు నిల్చుంటాడు. ఎందుకంటే మేము ఎప్పటికీ ఎవరు వెలివేసినా ఆయన మాకు ఎప్పటికి వెన్నంటుండి తోడు చేసినాడు. ఎందుకంటే కొంతమంది జీవితాలు, బాలేని జీవితాలను కూడా నడిపించినాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఆయన దేవుడైన మా అన్నగారు భరత్ అన్నగారు కూడా ఆయనకి ఎప్పుడు కూడా గెలుపు అనేది రావాలా కానీ ఓటం అనేది రాకూడదని నా వినపంగా నేను వెళ్ళి ఆయనకి వినిపించుకుంటున్నా. నా పిల్లలు అనాథలై నేను రోడ్డు మీద పడి నా భర్త గోడ కూలి చనిపోయినా నేను ఎంత బాధపడుతున్నానో. అన్న తెలియకుండా వచ్చి నాకు 1,00,000 రూపాయలు నాకు అండగా ఉన్నాడు. నేను ఇప్పటికైనా కూడా నేను అన్నకి ఎంతో రుణపడి ఉన్నా, కానీ చేసినాడు. సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని కీర్తన అనాథాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 67వ వార్షికోత్సవంను పురస్కరించుకుని నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య ఎగురవేశారు. అనంతరం పిల్లల మధ్య కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అనాథ శరణాలయం పిల్లలకు ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో మీడియా 4వ ఎస్టేట్ అన్నారు. ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో ఎక్కడ ఏ మూలకు ఏమి జరిగినా ప్రజలకు చేరవేయటంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని చెప్పారు. అలాగే జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి కూడా అభినందనీయమని అన్నారు. జర్నలిస్టులు ప్రస్తుతం అనుభవిస్తున్న అక్రిడేషన్, బస్ పాస్, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాలు తదితరాలు అన్నీ ఏపీయూడబ్ల్యూజే సాధించినవే అన్నారు. జర్నలిస్టులకు రక్షణగా వారిపై ఎక్కడ ఏమి జరిగినా అండగా ఉంటూ చేస్తున్న పోరాటం మరువలేనిదని అన్నారు. సీఎం చంద్రబాబు మీడియాకు స్నేహితుడని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఆయనతోనే సాధ్యమన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు అన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు కొండప్ప, కె నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు వైవి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్ రాజు, కె శ్రీనివాసగౌడ్, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ చల్లా నవీన్ కుమార్, సీనియర్ నాయకులు హుసేన్, మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, నాయకులు శ్రీనివాసరాజు, నాగప్రసాద్, మురళి, వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు స్నేహల్, ఎల్లాగౌడ్, శేఖర్, నాగేష్, సురేష్, గంగాధర్, ఫోటో జర్నలిస్టు రఫీ, కీర్తన అనాథ శరణాలయం నిర్వాహకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 67వ వార్షికోత్సవం ఈ రోజుకి 67 ఏళ్ళు యూనియన్ పూర్తి చేసుకుంది. 1957లో ఆగస్టు 17న మన సీనియర్ జర్నలిస్ట్ సుప్రసిద్ధ జర్నలిస్ట్ అయిన మానికొండల చలపతిరావు, ఆయన అందరూ ముద్దుగా ఎంసీ అని పిలుస్తారు, ఆయన ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఎడిటర్లు, తర్వాత నెట్వర్క్ ఇన్ఛార్జీలు, కొంతమంది జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న అక్రిడేషన్ కార్డు సౌకర్యం కానీ, బస్ పాస్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డు కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ఈ సమస్యలన్నీ తర్వాత ప్రధానంగా యాంటీ అటాక్స్ కమిటీలో సభ్యులుగా కొనసాగడం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఏపీయూడబ్ల్యూజే సాధించి పెట్టిన హక్కులే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తే దానిపైన కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జర్నలిస్టులంతా ఐకమత్యంతో ముందుకు కదిలి రావాలని ఏపీడబ్ల్యూజే గొడుగు కింద మనమంతా ఐక్యంగా కృషి చేసి మన హక్కుల సాధనకు కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఏ పిలుపు ఇచ్చినా మీరు అందరూ అండగా నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం 67వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి జర్నలిస్టులకి అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఏదైనా సమస్యలున్నా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్ళడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజీ ఆవిర్భవించి ఈ రోజుకి 66 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 67 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మనం 67వ వార్షికోత్సవాన్ని అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం చాలా మందికి ఇవ్వాల్సినటువంటి అక్రిడేషన్ కార్డులు కక్ష గట్టి లేనిపోని జీవోలు తీసుకొచ్చి వాటిని తగ్గించడం జరిగింది. ఈరోజు మన కోడుమూరు ఎమ్మెల్యే గారు మన వద్ద ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఆ తర్వాత మన ఐఎన్పిఆర్ మినిస్టర్ లేదా మన ఐటీ మినిస్టర్ గారు వాళ్ళ దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ జర్నలిస్ట్ వెళ్ళడానికి ఒక రోడ్డు వీలైతే కొంత లెవెల్ చేసేసి మళ్ళా పట్టాలు వాళ్ళకి అందించే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ, ఇదే కాకుండా ఆయన కోడుమూరులో బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి అంతో ఎంతో మన కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కూడా కొన్ని వార్డులు ఉన్నాయి కాబట్టి ఈ కర్నూలులో కానీ కోడుమూరులో కానీ చాలా మంది జర్నలిస్టులు ఈ రోజు ఇంకా ఇంటి పట్టాలు లేవు. వాళ్ళు చాలని వేతనాలు, అసలు వేతనాలు లేకోకుండా మనమే చేతండి కట్టే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అది మన మేనేజ్మెంట్ మన మధ్యలో ఉన్నటువంటిది. అలాంటి దుర్భర పరిస్థితులు బతుకుతున్నటువంటి జర్నలిస్టు కూడా సొంతిల్లు అనేది ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ స్థలం ఉండాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమో మేనిఫెస్టోలో ప్రతి జర్నలిస్ట్ ఇల్లు స్థలం ఇస్తానని పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిందే కాకోకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మన ఎమ్మెల్యేగా, మన ప్రతినిధిగా, మన సహచర మాజీ జర్నలిస్టుగా మన కోసం మన ఎమ్మెల్యే దస్తగిరి గారు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటన నిందితులకు కఠిన శిక్ష విధించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు విధులను బహిష్కరించి నగరంలోని రాజ్ విహార్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్య విద్యార్థులు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సమాజంలో బాధ్యత గల ఒక వైద్యురాలిపై ఇంత దారుణం జరగటం శోచనీయమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సైకాట్రీ పీజీ చేస్తున్నాను ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్లో. ఈరోజు 5వ రోజు మేము స్ట్రైక్ చేయడము. కోల్కతాలో జరిగిన ఒక వైద్య విద్యార్థిని కోల్కతాలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక వైద్య విద్యార్థిని, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక వైద్య విద్యార్థిని అత్యాచారం మరియు హత్యాచారం వలన దానికి సంబంధించి మేము నేషనల్ వైడ్ అండ్ స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తామున్నాము. ఈ స్ట్రైక్ ఈరోజు 5వ రోజు చేరుకుంది. మీకు తెలిసినట్టుగానే రెండో రోజు స్ట్రైక్ చేస్తున్న సమయంలో మన కాలేజీలో ఒక పీజీ విద్యార్థిని కొట్టారు. సో దానికి సంబంధించి కూడా మేము కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే కాకుండా కర్నూలు ఎంపీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా ప్రధాన డిమాండ్స్ ఏమి అంటే, మేము పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మాకు సరిపడా రక్షణ ఇవ్వండి చాలు. అంతకుమించి మేము ఏమీ అడగట్లేదు, లక్షల్లో అడగట్లేదు, జీతాలు అడగట్లేదు, మేము పెద్ద సౌకర్యాలు అడగట్లేదు. మేము అడుగుతున్న బేసిక్ నీడ్స్, మేము పనిచేస్తున్న దగ్గర సెక్యూరిటీ ఇవ్వండి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంతకుముందు డ్రాఫ్ట్ చేశారు, దాన్ని అమలు పరచండి. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో పనిచేసే వైద్యునికి సేఫ్ ప్లేసెస్గా, హాస్పిటల్స్ని సేఫ్ ప్లేసెస్గా గుర్తించండి. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని
ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు కలకత్తా ఘటనకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కలకత్తా రాష్ట్రంలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్లు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ మద్దతు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చట్టాలు చేయాలని మెడికల్ రెప్స్ నాయకులు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ హత్య మిస్టరీని త్వరగా ఛేదించి నిందితులను పట్టుకోవాలని అన్నారు. ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు నిషేధించాలని వారు కోరారు. ఐఎంఏ చేపట్టిన దేశవ్యాప్త 24 గంటల బంద్కి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు డాక్టర్ అసోసియేషన్కి ఇస్తుంది. 4 రోజుల క్రితం కోల్కతాలో ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసినారు. ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అప్పుడే దాని మీద ఒక చర్య తీసుకొని కమిటీని వేసింటే ఆ తర్వాత 24 గంటలు అదే హాస్పిటల్ మీద మళ్ళీ విపరీతమైన దాడి జరిగింది. హాస్పిటల్ మీద 15-20 మంది దుండగులు పూర్తిగా హాస్పిటల్ని అంతా సర్వనాశనం చేసినారు. అటువంటి సంఘటన పునరావృతమయ్యే కాదు. ఈరోజు చూస్తున్నాము, బేటీ బచావో అనే నినాదము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ ఈ నినాదం తీసుకొచ్చి కొన్ని ఏళ్ళు గడుస్తున్న మహిళల మీద అత్యాచారాలు ఆగట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం అంటే అశ్లీల సాహిత్యాన్ని వీళ్ళు నిరోధించకపోవడము. ఆ అశ్లీల సాహిత్యం చూస్తున్నటువంటి యువత తమ యొక్క పెడదోరణలు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాయి. అన్ని ప్రదేశంలో మహిళల మీద విపరీతమైన లైంగిక వేధింపులు, విపరీతమైన బాసిజం అనేది పెరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ మహిళలు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. అటువంటి ధోరణి వీళ్ళలో పోవాలి, సమాజంలో వెళ్ళిపోవాలి. దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐతో ఎంక్వైరీ చేసి ఆ సంఘటనకు బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బలమైన చట్టాలను రూపొందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలకత్తాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యకు నిరసనగా వారు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కలకత్తా రాష్ట్రంలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ మృతికి నర్సింగ్ విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చట్టాలు చేయాలని ఏఐడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ హత్య మిస్టరీని త్వరగా ఛేదించి నిందితులను పట్టుకోవాలని, ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు నిషేధించాలని వారు కోరారు. కలకత్తా నగరంలో అత్యంత పేరు మోసినటువంటి ఆర్జీకార్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల విభాగంలో పనిచేస్తున్నటువంటి ట్రైనీ డాక్టర్ అయినటువంటి మహిళ మీద పెద్ద ఎత్తున ఒక గ్యాంగ్ రేప్ చేసి అత్యాచారం చేసినట్టు ఆమె యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి సాక్ష్యాధారం ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా వెంటనే తక్షణం శిక్షించాలని మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. జిల్లాలో 4వ తరగతి ఉద్యోగుల ప్లాట్ల కుంభకోణానికి సంబంధించి సిబిసిఐడి చేత విచారణ జరిపించి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, ప్రధాన కార్యదర్శి డేవిడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా పరిరక్షణ సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, ప్రధాన కార్యదర్శి డేవిడ్, పద్మానంద యోగి, శ్రీరాములు, సూరి, శివమణి, ఈశ్వర్ చంద్ర, రవికుమార్, మోహన్ రెడ్డి, ఈశ్వర్ పాండే తదితరులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 4వ తరగతి ఉద్యోగుల ప్లాట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 4వ తరగతి ఉద్యోగుల ప్లాట్స్ కోసం ప్రభుత్వం 80.20 ఎకరాల భూమిని కేటాయించిందని, 4వ తరగతి ఉద్యోగులకు 1500 ప్లాట్లు వేసి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అప్పటి 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నారాయణ తర్వాత
తర్వాత అధ్యక్షులు 1050 ప్లాట్లు మాత్రమే 4వ తరగతి ఉద్యోగులకు కేటాయించి మిగతా 450 ప్లాట్లను ఉద్యోగులు కానటువంటి వారికి డబ్బులు తీసుకొని అమ్ముకున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే 132 ప్లాట్లు మాత్రమే రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారని, అయితే ఆ ఉత్తర్వులు లెక్క చేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని దీనిపై విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అందులో భాగంగానే మేము ఈరోజు వీళ్ళకు పూర్తిగా బాసటగా నిలుస్తున్నాం. 4th క్లాస్ ఎంప్లాయీస్ అనేది చిన్న తరగతి ఉద్యోగులకు ఏర్పాటు చేసినటువంటి, ఎందుకంటే వాళ్ళు స్థలాలు ప్రైవేట్గా కొనలేరని చెప్పేసి ప్రభుత్వమే ఆ రోజు వీళ్ళ చందాల రూపకంగా తీసుకొని ఏర్పాటు చేసి 84 ఎకరాల్లో అవి వేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో, ప్రెసిడెంట్ ఉన్నారో, గతంలో ఉన్న కలెక్టర్ గారు 102 ప్లాట్లు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసినారు. అయితే ఇంకా 130 ప్లాట్లు ఉండవని చెప్పేసి తెలిసినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆ చిన్న తరగతి ఉద్యోగులను తిప్పలు పెట్టడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే మీరు ఎంత హోదాలో ఉన్నా మీకు సరఫరాలు చేసేది, సేవలు అందించేది ఈ చిన్న తరగతి ఉద్యోగులే. ఎమ్మెల్యే గౌరి చరిత గారు కూడా గతంలో ఈ ప్లాట్ల విచారణలో ఆమె కూడా తెలుసు కాబట్టి ఆమె దృష్టికి కూడా తీసుకుపోతాము. ఆడ జరిగినటువంటి అవినీతి, ఎంత అవినీతి జరుగుతుందంటే ఒక్కొక్క సెంటు 15 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల వరకు కూడా అవి అమ్ముకుంటున్నారు. ఆ సభ్యులు మాత్రమే బాగుపడుతున్నారు, నిజమైనటువంటి ఎంప్లాయీస్ నష్టపోతున్నారు. కాబట్టి తొందరగా విచారణ చేసి ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ని కుటుంబాలను న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది కర్నూలు జిల్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 1980లో కలెక్టర్ గారు 84 ఎకరాలు రైతుల నుంచి సేకరించి 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇండ్ల స్థలాల గురించి కేటాయించడం జరిగింది. ఆ 84 ఎకరాల్లో మొత్తం 1500 ప్లాట్లుగా విభజించి ఏబీలుగా నామకరణం చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి కలెక్టర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయనందువలన మీరంతా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి సొసైటీకి అధికారాలు రిజిస్టర్ చేసి అధికారాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఫామ్ అయిన సొసైటీలో కోఆపరేటివ్ బైలా ప్రకారంగా అందులో ప్లాట్ ఉండాలంటే ఖచ్చితంగా అతను 4వ తరగతి ఉద్యోగస్తుడుగా అయి ఉండాలని నిబంధన కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి కమిటీ ఏర్పడినటువంటి నారాయణ, బాలనరసింహులు, గోపాలకృష్ణ, నాగరాజు వీళ్ళందరూ ఆ నిబంధనని తుంగలో తొక్కి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖతారు చేసి నాన్ 4th క్లాస్ మెంబర్లకు రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. మొత్తం 1500 ప్లాట్లకు గాను 450 ప్లాట్లు అన్యాక్రాంతంగా నాన్ 4th క్లాస్ ఎంప్లాయీస్లకు రిజిస్టర్ చేయడం జరిగింది. 2014వ తేదీన కలెక్టర్ గారు 102 ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా బేఖదారుగా చేసి నాన్ మెంబర్స్కే రిజిస్టర్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రెసిడెంటు అతను మెంబర్ కాకుండా కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి కొన్ని 10 ప్లాట్లను రద్దు చేసి రిజిస్టర్లు చేయడం జరుగుతున్నది. కావున దీని మీద కర్నూలు కలెక్టర్ వారు సిబిసిఐడి ఎంక్వైరీగా వేపించి అర్హులైనటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్లకి ప్లాట్లు రిజిస్టర్ చేసి న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. 4వ తరగతి ఉద్యోగస్తులు అసోసియేషన్గా ఏర్పడి అది ఎంప్లాయీస్ మాత్రమే ఆ ప్లాట్స్ అలాట్ చేయాలని చెప్పి 1500 ప్లాట్లను అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ 4వ తరగతి ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కే కేటాయించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వం తరఫున ఆ భూములు బయట కొనుగోలు చేయలేరు కాబట్టి ప్రభుత్వమే 80 ఎకరాలు మంజూరు చేసి ఆ ప్లాట్లను 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏర్పడి ఆ ప్లాట్లను ఎంప్లాయీస్కే ఇవ్వాలని చెప్పి ఓ నిబంధన తీసుకొచ్చారు. అయినప్పటికీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఆ ఎంప్లాయీస్కి ఇవ్వకుండా 450 ప్లాట్లు అన్యాక్రాంతంగా వేరే వాళ్ళకు రిజిస్టర్ చేశారు. నిజమైన బాధితులు 450 మంది ఎంప్లాయీస్కు చెల్లకుండా అన్యాక్రాంతం చేశారు. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యేలా ఆ బాధితులు కూడా ప్రజా పరిస్థితిని అప్రోచ్ కావడం వలన ఈరోజు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఇప్పించి ఆ 450 ప్లాట్ను రద్దుపరిచి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో 4వ తరగతి ఎంప్లాయీస్ కేటాయించాలని చెప్పి దీనికి ఎవరైతే బాధ్యుడు తప్పు చేసిన వారిపైన శిక్ష అనుభవించాలా, ఈ ప్లాట్ను రద్దుపరచాలని చెప్పి ప్రజా పరిస్థితి డిమాండ్ చేస్తున్నాం. విలియం కేరీ కృషి వల్లే నేడు పవిత్ర గ్రంథాలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయని టీడీపీ మహిళా నాయకురాలు పార్వతమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని కిడ్స్ వరల్డ్ టీజీవీ భవన్లో విలియం కేరీ 263వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కర్నూలులోని కిడ్స్ వరల్డ్లో ఉన్న టీజీవీ మందిరంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విలియం కేరీ 263వ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పార్వతమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లకు, విలేకరులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను ముఖ్య అతిథి పార్వతమ్మ, జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్ సన్మానించారు. విలియం కేరీ బైబిల్ను గ్రీకు భాష నుంచి తెలుగు భాషతో పాటు భారతదేశంలోని అన్ని భాషల్లో అనువాదం చేశారు. విలియం కేరీ కృషి వల్లే నేడు పవిత్ర గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని ముఖ్య అతిథి తెలిపారు. సమాజానికి సేవ చేస్తున్న వారిని సన్మానించడం హర్షించదగ్గ విషయమని పార్వతమ్మ తెలిపారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి విలియం కేరీ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని రవికుమార్ తెలిపారు. విలియం కేరీ గొప్పతనాన్ని ఫాస్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతమ్మ, రవికుమార్, ఫాస్టర్లు విక్టర్ ఎమ్మాన్యుయల్, ఆర్పి సజ్జీవన్, కేజే విజయ్ కుమార్, సదానందం, పుష్పరాజ్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో విలియం కేరీ గారు 263వ జయంతి సందర్భంగా అనేక మిత్రులకు ఆయన చేసిన సేవ గురించి ప్రపంచంలో నాడిల విషయం తెలుసుకొని ఈరోజు ఆయన పుస్తకం అవార్డ్స్ ప్రింట్ మీడియా వరకు సంఘ సేవ పరిచర్యలో సంఘ కాపురులు పరిచర్య చేస్తున్న వారికి సత్కరించడంలో ఎంతగా మేము విశ్వసిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మనం ఇద్దరిని పిలిపించడం రాష్ట్ర మన టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు మంత్రివర్యులు వారు కూడా మేము ముఖ్య అతిథిగా ఇచ్చారు. వారు కార్యాలయంలో రాలేకపోయినారు. కె పార్వతమ్మ గారు వారు పాండ్యం నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉంటూ వారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమం జరిగించారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమం ఈ మినిస్ట్రీ ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తుంటారు. కాబట్టి మన మధ్యలో చూసిన అనేక మంది కేజే విజయ్ కుమార్ గారు, సజ్జన్ పాస్టర్ గారు, విక్టర్ ఇమాన్యుయల్ గారు, సదార్ పాస్టర్ గారు, అందరూ అనేక మంది పెద్దలు 263వ జయంతి సందర్భంగా ఈరోజు సేవా పురస్కారాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. ఎంతోమంది సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ సన్మానించడము, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇంత అభివృద్ధిలో నడుస్తున్నాయంటే దానికి కారణం విలియం కేరీ గారు. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాంటి మంచి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకొని ఆయన పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఈ మన పాస్టర్లందరినీ చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసి మనకు ఈ సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటూ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారం సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.